అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విదేశీ విద్యార్థులకు వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే స్టూడెంట్ వీసాలపై కఠిన ఆంక్షలు విధించిన ట్రంప్ సర్కార్ తాజాగా విదేశీ విద్యార్థులకు మరో షాక్ ఇచ్చింది. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు విదేశీ విద్యార్థులకు ఆంక్షలు విధిస్తూ కీలకమైన ఉత్తర్వులపై సంతకం చేశారు ట్రంప్. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ప్రభుత్వం. అమెరికా ప్రయోజనాలకు హాని కలిగించేవారు తమకు వద్దంటుంది ట్రంప్ సర్కార్. హార్వర్డ్ యూనివర్సిటీ అలాంటి వారికి నిలయంగా మారిందని అమెరికా చెబుతుంది. అయితే ఈ తాజా ఉత్తర్వులు హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మాత్రమే వర్తిస్తుందని, దేశంలోని ఇతర సంస్థలకు కాదని యుఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. విదేశీ విద్యార్థుల సమాచారం విషయంలో హార్వర్డ్ యూనివర్సిటీ తీరును తీవ్రంగా వ్యతిరేకించింది ప్రభుత్వం. హార్వర్డ్ తీరుతో దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది ట్రంప్ సర్కార్. ఇదిలా ఉండగా వారం రోజుల కిందట స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూస్ ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ట్రంప్ సర్కార్. ఈ మేరకు అన్ని దేశాల్లోని అమెరికన్ ఎంబసీలు, కౌన్సిలర్ సెక్షన్స్ కి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ఇచ్చింది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై అగ్రరాజ్యం నిఘా పెట్టింది. అమెరికాలోని కొన్ని యూనివర్సిటీస్ లో ఆ దేశ వ్యతిరేక, హమాస్ అనుకూల భావజాలం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ సోషల్ మీడియా వెట్టింగ్ నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్ చేసే వారి సోషల్ మీడియా అకౌంట్స్ ని అధికారులు పరిశీలిస్తున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా ఏవైనా పోస్టులుంటే వెంటనే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు. వారి వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాతే వారికి స్టూడెంట్ వీసా లభిస్తుంది.